Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు. వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ మంచి ఫలితాలే ఉంటున్నాయి గాక అనేటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వాళ్లకు అలా వృషభములోకి గురువు వచ్చినటువంటి దాని వలన అందరూ అష్టమ గురువు అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు మామూలుగా. అయితే లగ్నము ఏమైంది అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. ఏ లగ్నములో పుట్టారు అనేటువంటి దాని వలన తులారాశి వాళ్ళ యొక్క జీవితము మార్పు జరిగే విధముగా ఉంటుంది. గతములో పోగొట్టుకున్నవన్నీ కూడా, చేజారిపోయినవన్నీ కూడా మళ్ళీ మీ చేతికి రావటము, మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవటము, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది. ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి పునాది వేసుకోవడం లాంటిది కూడా ఈ మాసము నెలాఖరులో తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. ఆకస్మికంగా ధనం అనేటువంటిది వస్తుంది. ఒక స్త్రీ ద్వారా ఇబ్బంది, ఒక స్త్రీ ద్వారా యోగము రెండూ ఉన్నాయి గాక. కనుక దాన్ని జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. మీరు 1-2 సార్లు ఆలోచనలు చేసి అడుగు వెయ్యండి. ఖచ్చితముగా విజయం అనేటువంటిది మీ వెంటే ఉంటుంది గాక. ఇక రావాల్సినటువంటి డబ్బులు యథావిధిగా చేతికి అందుతాయి గాక. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి దానికి మీరు మొదలు పెట్టండి. వ్యాపారాలు చెయ్యండి. యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితముగా మీకు విజయం లభించి తీరుతుంది. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, ఉద్యోగాలు లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థానచలనం లాంటిది కలగవచ్చును. అలాగే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి గాక. ఎవరో పాత మిత్రుల యొక్క ఫోన్ కాల్ వలన కొంచెం సంతోషించేటువంటి విధానముగా ఉంటుంది. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారుగాక. విద్యార్థులకు చాలా యోగకరంగా ఉన్నది. అలాగే మామూలుగా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు భూముల వలన క్రయ విక్రయాల వలన మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. ఏది ఏమైనా ఒక వెలుగు మళ్ళీ మీరు పునః ఇంకొక వెలుగు వెలుగుతున్నాను, ఇది నేను వెలుగుతూ ఉండేది 3వసారి అనేటువంటి అభిప్రాయముతో తులారాశి వాళ్ళు ఉంటారుగాక. నూతన వాహనాలు కొంటారు. అలాగే బంగారము కొనుక్కునేటువంటి విధానముగా ఉన్నది. ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి ఇది ఉన్నది.
సంతోషముగా గడపటం అనేటువంటిది ఉంటుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. వృశ్చిక రాశి వారికి మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. మీ కోరికలు ఫలించటము కోసము మీ అడుగులు వేస్తారు. ఈ మాసము చాలా అనుకూలముగా ఉన్నది. మీరు ఏదైతే అనుకుంటారో అవి అనుకున్నవన్నీ సాధించుకోవడానికి అనుకూలవంతమైన మార్గము. మీకు స్వేచ్ఛతో, ఎవరి అజమాయిషీ లేకుండా స్వబుద్ధితో మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఏది సంతోషముగా కోరుకుంటున్నారో, ఇన్నాళ్ళ నుంచి నాకు ఇది కావాలి, నేను ఇలా విహంగ వీక్షణంలో ఉండాలి, ఇలా కోరికలతో నేను అన్ని నెరవేర్చుకోవాలి అని ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవటానికి మంచి అనుకూలమైనటువంటి మాసముగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితముగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు సాధించారు. మీరు చెప్పినటువంటివన్నీ కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వింటారు, నమ్మి సరే అని మీకు సహకరిస్తారు కూడా. గతంలో సహకరించని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఇప్పుడు సహకరించి తీరుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది. తరువాత మీరు ఈ వ్యాపారం చేయాలనుకున్నా, లేదా ఒక ఉద్యోగం చేయాలనుకున్నా, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు, వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్లకు డబ్బు పుడుతుంది, వ్యాపారాలు మొదలు పెడతారు. వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అత్యంత లాభసాటిగా డబ్బులు రావటం అనేది జరుగుతుంది గాక. ఖచ్చితముగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవడానికి మంచి కాలం అనేటువంటిది అనుకూలముగా, చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది నేను తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే అది చెయ్యండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి ఎలాగైనా సరే సాధించుకుంటాను అనేటువంటి యోగవంతముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఖచ్చితముగా విజయం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది గాక. జయోస్తు. మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుంది గాక. సరైనటువంటి సమయానికి తిండి, నిద్ర అనేటువంటివి పాటించండి. దాని వలన ఆరోగ్య సమస్యలు రాకుండా, ఇబ్బంది లేకుండా ఉంటారు గాక. మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి. దృఢ సంకల్పముతో ఉండండి, మేలు జరుగుతుంది. ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెము నిదానముగా జరుగుతాయి గాక. శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు. తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ ఆతృత పనికిరాదు దేనికి కూడా. వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది. తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును. దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి, చెయ్యకండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో. తర్వాత ప్రయత్నాలు చేసుకుందరుగాక. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును, ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి, రాని వాళ్లకు నెక్స్ట్ మంత్లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది, ఇబ్బందులు ఉండవు. అలాగే విద్యార్థులు తగినటువంటి ఫలితము, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారుగాక. ఇబ్బందులు ఉండవు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది. నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్ళే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.